హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఈ ల్యాబొరేటరీ ఏంటంటే మనకి హైదరాబాద్లో కూడా ఉంది. మనకి పోస్టింగ్ అనేది హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. ఒకవేళ మీకు పోస్టింగ్ రాకపోయినా ఒక 3-4 ఇయర్స్ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ NEERI వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మనకి ఇక్కడ న్యూస్ అని చెప్పేసి ఉంది కదండి. ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేస్తున్నారు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి. ఓకేనా? డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మీకు అందరికీ తెలిసిందే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇక్కడ మనకి చూడండి పీడిఎఫ్ ఫార్మాట్ లా కనిపిస్తుంది కదా, 2.28 MB అని. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇవ్వండి. ఇక్కడ చూడండి మీకు హైదరాబాద్. ఓకేనా? ఈ ల్యాబొరేటరీస్ అనేవి ఢిల్లీలో, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ హైదరాబాద్లో కూడా ఉంది. అంటే మనకి పోస్టింగ్ అనేది హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాము. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయండి. నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టానండి. మీరు ఆ వీడియో చూసి నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు గవర్నమెంట్ షీట్ టు హ్యావ్ ఎ వర్క్ ఫోర్స్ అండి. అంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మేము ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం అప్లై చేయడానికి. అప్లై చేసుకోండి అని చెప్పించారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు ఉమెన్ క్యాండిడేట్స్కి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1 ఏప్రిల్ 2025 అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. టోటల్గా వచ్చేసి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మీకు ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ, చెన్నైలో కానీ, కోల్కతాలో కానీ, అలాగే హైదరాబాద్లో కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఇనిషియల్గా మీకు ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారనుకోండి, లేదా మహారాష్ట్రలో ఇచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒక 3-4 ఇయర్స్ వర్క్ చేస్తారు. తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఓకేనా? ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్, పోస్టులు అన్నీ ఇచ్చారు. అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్‌లు మరిన్ని చేయడానికి ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఇక్కడ మనకి జేఎస్సీఐ పోస్ట్ కోడ్ అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో మనకి జనరల్ వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైస్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. చూడండి, ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 7, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 4, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే మనకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి వచ్చేసి 5 పోస్టులు ఇచ్చారు. స్టోర్స్ అండ్ పర్చేస్‌కి వచ్చేసి 7 పోస్టులు ఇచ్చారు. ఈ మూడిట్లకి ఏజ్ లిమిట్ అనేది సేమ్ అండి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సాలరీ చూడండి, 19,900 నుంచి 63,200 వరకు ఇస్తున్నారు. అంటే మీకు ఇనీషియల్‌గా ఇచ్చే సాలరీ 19,900 బేసిక్ సాలరీ ఇస్తారు. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని గ్రాస్ సాలరీ వచ్చేసి చూడండి, రూ. 36,493 అనేది మీకు ఇచ్చే అప్రాక్సిమేట్ సాలరీ అండి. అలాగే నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్. అంటే ఏంటంటే మీకు ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఏదైతే టైపింగ్ ఉంటుందో దాని మీద మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. రిలవెంట్‌గా సర్టిఫికేట్ అవసరం లేదు గానీ రిలవెంట్‌గా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అట్లానే 10+2 అంటే 10th తర్వాత ఇంటర్ చేసిన వాళ్ళు ఏ బ్రాంచ్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి,
జూనియర్ స్టెనో అని చెప్పి ఇచ్చారన్నమాట. అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. దీనికి వచ్చేసి టోటల్‌గా 7 పోస్టులు ఉన్నాయి. 7 కూడా కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. 5 పోస్టులు వచ్చేసి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సాలరీ వచ్చేసి 25,500 అనేది ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ. గ్రాస్ సాలరీ మీకు చూడండి 50,000 వరకు వస్తుంది. 49,623 రూపాయలనేది మీకు నెలకు వచ్చే జీతం అండి. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్ అండి. బట్ దీనికొచ్చేసి స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ అనేది మీకు వచ్చుండాలి. ఎడ్యుకేషన్ అయితే 10థ్ తర్వాత ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఏ విభాగంలో చేసినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా సివిల్ గాని, ఈసీఈ గాని, సీఎస్ఈ గాని, త్రిబుల్ ఈ గాని, మెకానికల్ గాని, ఆటోమొబైల్ గాని ఎనీ బ్రాంచ్ ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్సులు ఏ కోర్సులైనా అప్లై చేసుకోవచ్చు. పైన ఇచ్చిన 26 పోస్టుల్లో ఒకటొచ్చేసి మనకి ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ కిందన ఏదైతే స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఉందో దాంట్లో ఒకటి పోస్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే రిజర్వేషన్ అయితే ఉందన్నమాట. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరే ఇచ్చుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్‌తో నేను అప్లై చేశాను, లేదా డిప్లొమాతో నేను అప్లై చేశాను అనుకోండి. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏటి ఇచ్చుకుంటాను? జనరల్ ఇస్తాను. తర్వాత స్టోర్స్ అండ్ పర్చేజ్ ఇస్తాను. తర్వాత ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఓకేనా? మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇచ్చుకోండి. నేను నార్మల్‌గా జనరల్‌గా చెప్పాను. నేను ఇచ్చిన ప్యాటర్న్‌లో మీరైతే ఇవ్వద్దు. ఓకేనా? మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. జాబ్ అనేది ఎలా ఉంటుందో ఏంటి? ఓకేనా? ఇది ప్రిఫరెన్స్ అనేదన్నమాట. అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోత్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఇప్పుడు నేను ఇంటర్‌లో ఎంపీసీ చేశానండి. లేదా డిప్లొమాలో ఎనీ బ్రాంచ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్ చేశాను. ఇంటర్‌లో నేను ఏం చేస్తానంటే స్టెనోగ్రాఫర్‌తో అప్లై చేస్తాను. అలాగే ఇంటర్‌తో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి కూడా నేను అప్లై చేసుకోవచ్చు. సెపరేట్‌గా అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మస్ట్ అప్లై సెపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్. ఓకేనా? సెపరేట్‌గా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టాలి. అలాగే సెపరేట్‌గా అప్లికేషన్ ఫీజ్ కూడా పే చేయాల్సి ఉంటుంది. 2 పోస్టులు అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇదొచ్చేసి జాబ్ రిక్వైర్మెంట్స్ అండి. ఏముంటాయి, ఏంటి అని చెప్పేసి ఇచ్చారనమాట. అలాగే మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇంటర్‌లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా 3 ఇయర్స్ డ్యూరేషన్. ఓకేనా? 10థ్ తర్వాత ఎవరైతే చేసుంటారో వారు కూడా 12థ్ స్టాండర్డ్‌నే మేము కన్సిడర్ చేస్తాం. వాళ్ళు ఈక్వాలెంట్‌గా వస్తుందని చెప్పి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ ఏంటంటే మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రీనింగ్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు అప్లోడ్ చేసే ఫోటో, సిగ్నేచర్ అన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్‌గా అన్నీ చెక్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి మిమ్మల్నయితే పంపిస్తారు. అంటే అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో మీకు వచ్చేసి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అన్నా టైప్ చేయాలి. లేదు అనుకుంటే హిందీలో అనుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ అయినా టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తారండి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 12థ్ క్లాస్ బేస్డ్ ఉంటది. అంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్ ఉంటదన్నమాట. టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మీకు 90 మినిట్స్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 క్వెషన్స్ 200 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ అండి. అలాగే దీనికొచ్చేసి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఓకేనా? పేపర్ 1కి. బట్ పేపర్ 2కి వచ్చేసరికి జనరల్ అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీష్ నుంచి వస్తాయన్నమాట. 50 క్వెషన్స్ 150 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అండి. బట్ దీనికొచ్చేసి ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే టైపింగ్ టెస్ట్ పెడతారో జస్ట్ పాస్ మార్కులొస్తే మీకు చాలు. దాన్ని బట్టి మీకు మెరిట్ అయితే ఏమి తీరవు. అలాగే ఈ పేపర్ 1 ఉంది కదా! నెగెటివ్ మార్కింగ్ లేనిది. దీంట్లో కూడా మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. దీన్ని బట్టి మెరిట్ లిస్ట్ అయితే తీరు. ఓన్లీ పేపర్ 2లో ఏవైతే మీకు మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారన్నమాట. అండ్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి ఆల్రెడీ చెప్పాను కదా! ఇంటర్‌లు గాని లేదంటే డిప్లొమా వాళ్ళు గాని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ వచ్చున్నట్టయితే. అండ్ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ లాంగ్వేజ్‌లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే స్కిల్ టెస్ట్ కూడా అట్లానే ఉంటుంది. అండ్ ఇంటర్ బేస్‌న వీళ్ళైతే క్వెషన్స్ అయితే అడుగుతారు. 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. దీనికొచ్చేసి ఒకటే పేపర్ ఉంటుంది. ఓకే. ఓన్లీ 1 పేపరే ఉంటుంది. ఏదైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో మనకు 2 పేపర్స్ ఇచ్చారో అలా కాకుండా దీనికి ఒకటే పేపర్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుందన్నమాట. 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్‌కి ఇట్లా ఉంటదన్నమాట. ఎన్ని మినిట్స్ టైమ్ అవుతాయి, ఎన్ని మిస్టేక్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మీకు డిఆర్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని ఈ అలవెన్సెస్ అన్నీ కూడా మీకు యాడ్ అవుతాయన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది.
అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అండి. అప్లికేషన్ ఫీజు దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఆల్ కేటగిరీ ఉమెన్స్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. వాళ్ళైతే ఏమీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేది వీరైతే ఏమీ ప్రొవైడ్ చేయరండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడానికి వెళ్ళినప్పుడు. అండ్ ఇనీషియల్‌గా మీకు 2 ఇయర్స్ అయితే ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసి రెగ్యులర్ పే అయితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. హౌ టు అప్లై? ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా మీ మెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తోనే కమ్యూనికేట్ చేస్తారు. ఎగ్జామ్ డేట్స్ గానీ, లేదంటే కాల్ లెటర్స్ గానీ, జాయినింగ్ లెటర్స్ గానీ అన్నీ కూడా మీ మెయిల్‌కే వస్తుంది. అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇస్తారండి. అలాగే 10th మార్క్స్ లిస్టు, ఇంటర్ అండ్ ఇంకా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది. అండ్ నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, అదర్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అది కూడా అప్లోడ్ చేస్తారు. అండ్ అప్లికేషన్ రిసిప్ట్ ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ రిసిప్ట్ అనేది అప్లోడ్ అయితే చేస్తారు. అండ్ నో హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఆర్ ఎనీ డాక్యుమెంట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అప్లయింగ్. మీరు హార్డ్ కాపీ ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. మేమేమి అడగలేదు అని చెప్పేసి అక్కడ క్లియర్‌గా ఇచ్చారన్నమాట. ఓకేనా? ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకేనా? ఈ నోటిఫికేషన్‌లో ఇంకా మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఆ లింక్‌లో వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి నాకు డైరెక్ట్‌గా మీరు కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.